రీసెంట్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు తెలుగు కామెంటరీ బాక్స్ లో ఒక కాన్వర్జేషన్ నడిచింది. అదేంటో వినండి. అదిగోండి ప్రైడ్ ఆఫ్ తెలుగు తగ్గేదేలా అంటున్నారు. సుకుమార్ని కూడా చూస్తున్నాం స్క్రీన్ పైన. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ. అట్లా కూడా కాదు, ఇట్లాంటి మ్యాచ్ అంటే టీవీలో ఎక్కువ కనిపిస్తారు కదా. వేరే మ్యాచ్లో కనిపిస్తే తక్కువ ఉంటది. సో ఈ కాన్వర్జేషన్ కాంట్రవర్సీ కింద మారిపోయింది. ఇంకెవరో నోక్లోంచి ఎందుకు డైరెక్ట్ రాయుడు నోక్లోంచే నేద్దాం. అసలు తను ఏం అందాం అనుకున్నాడో ఏమైందో. మామా నువ్వే చెప్పాలి. హలో మొహమ్మద్ సుమన్, యాక్చువల్లీ పొద్దున మా వైఫ్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇదేంటి న్యూస్ అంతా నువ్వే ఉన్నావు అంటే నాకు అర్థం కాలేదు న్యూస్ అంతా నేను ఉండటం ఏంటి అని. మనమేమో హిందీ ఇంగ్లీష్లో బిజీగా ఉన్నాము, వచ్చిన కాసేపు తెలుగులో ఇంత ఇంత డ్రామా అయిందని మనకు ఐడియా లేదు. అదే కాకుండా నీకు తెలియదు ఏముంది, మనకు తెలియదు మన వాళ్ళు ఇంత సెన్సిటివ్గా హర్ట్ అయ్యారని. అదే మన వాళ్ళు మన ప్రైడ్ కదా, మనం ఎప్పుడు ఒకళ్ళని దూషించాము. మనం జస్ట్ ఏదో జోవియల్గా పబ్లిసిటీ వస్తే తప్పేముంది, యాక్చువల్లీ తప్పేముంది పబ్లిసిటీ వస్తే. అట్లాంటి మ్యాచ్లో వచ్చి ఇండియన్ సపోర్ట్ చేయటం అది ఇట్ ఈస్ గ్రేట్. బట్ మనం అనేది కూడా మనం వేరే ఇంటెన్షన్ ఏం లేదు. సో ఇట్ హాజ్ ఆల్ ఇన్ గుడ్ స్పిరిట్. అందుకే స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ ఆడితే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటుంది. కొద్దిగా జోవియల్గా అన్ని ఈజీగా తీసుకుని హ్యాపీగా బతికేయాలి లైఫ్.